హాయ్ అండి. వెల్కమ్ టు రెసిపీస్ గ్యాలరీ. ఈరోజు మనం మునక్కాడ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 4 మునక్కాడలను తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని పొట్టు కూడా తీసేసి శుభ్రంగా కడిగి ఆవిరికి ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టేస్తున్నాను. 80% వరకు ఉడికితే సరిపోతుంది. మిగిలిన 20% మనం కర్రీ చేసుకునేటప్పుడు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. అలానే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మరొక 2 నిమిషాలు వేగనివ్వండి. తర్వాత ఇక్కడ నేను టమాటా ముక్కల్ని వేస్తున్నాను. దీనికోసం నేను 4 టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. టమాటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు, అలాగే కారం, ధనియాల పొడి, అలానే జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మగ్గనివ్వండి. చివరిగా మనం ఇందాక 80% వరకు ఉడికించుకున్న మునక్కాడలను కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. అండ్ అలానే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలనుకుంటే ఒక టీ గ్లాస్ మందం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి కుక్ అవ్వనివ్వండి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసేసుకుంటే మన మునక్కాడ టమాటా కూర తయారైపోయినట్టు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.